పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే ఆకలేసి ఏడుస్తుందని అనుకుంటాం. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడమో లేదంటే నోట్లో పాలపీక పెట్టేసి జోకొట్టడమో చేస్తూ ఉంటారు చాలా మంది తల్లులు. కొంతమంది అయితే గ్లూకోజ్ నీళ్లనో గ్రైప్ వాటర్నో తాగిస్తూ ఉంటారు. ఇన్ని చేసినా ఒక్కోసారి చంటి బిడ్డలు ఆగకుండా ఆరునొక్క రాకంలో ఏడుస్తూనే ఉంటారు. నిజానికి పసిబిడ్డ ఏడుపు వెనుక ఒక్క ఆకలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలు దాగి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పసిబిడ్డ కుక్కపట్టి ఏడవడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంటిపాపాయి నవ్వుల పువ్వులు రువ్వుతుంటే ఇంటిల్లి పాదికి పండగ వాతావరణమే. మరి అదే సంటిపాపాయి ఇల్లెగిరిపోయేలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఇంట్లో వాళ్లకి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. సంటిబిడ్డకు ఏమైందో, ఎందుకు ఏడుస్తోందో తెలియక తల్లి తల్లడిల్లిపోతుంది. ఆకలేసి ఏడుస్తుందేమోనని పనులన్నీ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చి పాలు పడుతుంది. ఇంట్లో వాళ్లు పాలపీకను పాపాయి నోటికి అందిస్తారు. కడుపు నొప్పేమోనని గ్రైప్ వాటర్ లేదా గ్లూకోజ్ నీళ్లతో సంటిబిడ్డ నోటిని తీపి చేస్తుంటారు. నిజానికి ఏడుపు అనేది పసిబిడ్డ భాష. తమ బాధల్ని, అవసరాల్ని మనకు తెలియజెప్పే ఒక సంకేతం. సంటిబిడ్డల ఏడుపు వెనక ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు పిల్లల వైద్యులు. పిల్లల్లో ఏడవటానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మరీ చిన్న బేబీస్లో వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఏడవటము, న్యూబార్న్ బేబీస్లో కానీ, తర్వాత ఫస్ట్ 6 months ఓల్డ్ చిల్డ్రన్కి ఆకలితో ఏడవటము, అప్పుడు ఫీడింగ్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారు, పడుకుంటారు. తర్వాత పిల్లల్లో ఏడవటానికి చిన్న బేబీస్లో ఏదైనా నాపీ బెడ్ చేస్తే కనుక ఏడవచ్చు. వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకసారి నాపీ ఏమైనా పెట్టేది చూడటము, అదంతా క్లీన్ చేసి మళ్ళీ డ్రైగా ఉండేది చేయటం అనేది చేసుకోవాలి. అలాగే కొంతమంది బేబీస్లో 1-2 months, 3rd month వచ్చేసరికి కొంతమంది కాలిక్ లాగా వస్తుంది. దాన్ని ఇన్ఫాంటైల్ కాలిక్ అంటారు, అబ్డామినల్ కాలిక్ అని. సో దానిలో ఏంటంటే స్పెసిఫిక్గా రీజన్ ఏంటనేది తెలియదు, కానీ యూజువల్గా 2nd, 3rd month వచ్చేసరికి యూజువల్గా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం వచ్చేసరికి సమ్ కైండ్ ఆఫ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ కారణం లేకుండా అట్లా కొంతమంది బేబీస్కి వస్తూ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దానికి అంటే స్పెసిఫిక్గా ఈ మెడికేషన్ ఏముండదు. కొంతమందికి కొంచెం ఆ స్పాజమ్, కోలిక్ తగ్గటానికి మెడికేషన్ అది యూజ్ చేస్తాము. అది పేరెంట్స్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ వరీ అయిపోతారు, అది ఫీడ్ తీసుకున్న తర్వాత కూడా ఏడుస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఏడుపు అది ఎక్కువైపోతుంది, అవర్స్ టుగెదర్ ఏడుస్తున్నారు. సో దానికి పేరెంట్స్తో కూర్చుని కొంచెం మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి రీఅష్యూర్ చేస్తే they would get convinced, and usually ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్లోగా అది దానంతట అది రిజాల్వ్ అయిపోతుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆ క్రమంలోనే వారు కొన్ని చిన్న లేదా పెద్ద శబ్దాలకు కెవ్వుమంటుంటారు. అయితే కొత్త తల్లికి మాత్రం సంటిబిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడుతుంటుంది. సాధారణంగా సంటి పిల్లలు ఆకలి వలనే ఏడుస్తారని కొంతమంది అనుకుంటారు. కానీ సంటి పిల్లల ఏడ్పుకు ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయి. 3 నెలల వయసు వచ్చే వరకు శిశువులలో జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు సంటి పిల్లలు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా పొట్టలో గ్యాస్, జలుబు, జ్వరం, దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్లు, తరచూ శబ్దాలు, మలమూత్రాలతో డయాపర్లు తడిగా మారటం, పక్క కుదరకపోవటం, చీమలు, పురుగులు ఒంటిపై పాకడం, ఇవన్నీ చంటి పిల్లల్ని గుక్కపెట్టి ఏడ్పించేవే. బేసికలీ ఒకటేమో టైమింగ్ ఆఫ్ ది ఫీడ్, అండ్ అట్లానే ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఉండటము. తర్వాత ఇతర కారణాల వలన కూడా అన్కంఫర్టబుల్గా ఉండటము. కోలిక్తో పాటు పెయిన్తో పాటు ఇంక వేరే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వాంతులు అవుతున్నాయా, దాంతోపాటు ఏమైనా విరోచనాలు అవుతున్నాయా, లేకపోతే పెయిన్తో పాటు వేరే అదర్ సిమ్టమ్స్ లైక్ స్కిన్కి ఏదైనా ఎలర్జీ లాగా, ఎగ్జిమా లాగా అట్లా ఏమైనా వస్తుందా, సో అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా పెయిన్ ఉండటానికి అదర్ కారణాలు ఏంటంటే రిఫ్లక్స్ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అని. కొంతమంది బేబీస్కి మిల్క్ తీసుకున్న తర్వాత అది స్టమక్లోకి వెళ్ళిన మిల్క్ ఇక్కడ
అన్నవాయికి పొట్టకి స్టమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. ఆ స్పింక్టర్ టోన్ అది తక్కువ ఉండటం వలన కొంత మిల్క్ అది మళ్ళీ రిఫ్లక్స్ లాగా వెనక్కి వచ్చేసి అన్నవాయికలో నుంచి నోటి వరకు వచ్చి వాంతులు అవ్వటము, కొంతమందికి వాంతులు అవ్వవు కానీ నోట్ల వరకు వచ్చేసి మళ్ళీ మింగుతారనమాట. దానివల్ల యాసిడ్, స్టమక్లో ఉన్న యాసిడ్ అది కూడా రిఫ్లక్స్ లాగా బయటకి వచ్చి దానివల్ల కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో ఆ విధమైన సిమ్టమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడికేషన్స్ కొన్నిసార్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. రిఫ్లెక్స్ కొంచెం సివియర్గా ఉంటే కనుక దానికి మెడిసిన్స్ అవి కూడా వాడతాము. రేర్గా కొంతమంది బేబీస్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మెదడు విధంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండి ఈ రిఫ్లెక్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రేర్గా సర్జరీకి వెళ్తాము. మెయిన్గా మైల్డ్ రిఫ్లెక్స్ ఉంటే కనుక అంత పెద్ద మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కొంచెం రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటే కనుక మెడికేషన్స్ వాడి చూస్తాము. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ఎలర్జీస్ ఉంటాయి. ఫుడ్ ఎలర్జీస్ వలన కానీ, లేకపోతే మిల్క్ ఎలర్జీ, మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉండటం వల్ల కూడా అబ్డామినల్ డిస్కంఫర్ట్ అది ఉండటము, వాంతులు అవ్వటము, కొంతమందిలో డైరియా అవ్వటము, కొంతమందికి స్కిన్ ఎలర్జీ రావటం అట్లా అవుతుంది. ఫుడ్లో కొన్ని మార్పులు చేయటము, డైరీ ప్రోడక్ట్స్ అవి అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చంటి పిల్లల్లో కొంతమంది అదే పనిగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఎంత సముదాయించినా ఊరుకోరు. డైఫర్లతో ఏ ఇబ్బంది కనిపించదు. జలుబు, దగ్గు, పొట్టలో ఉబ్బరం ఇలాంటి బాధలేమీ ఉండవు. పడక కూడా మెత్తగా సౌకర్యంగానే ఉంటుంది. అయినా మా ఏడుపు మాదే అని రాగం తీస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు కాళ్లను, చేతుల్ని కాస్త పరీక్షగా గమనించండి. సంప్రదాయాలు, ఆచారాల పేరుతో పిల్లలకు మనం కట్టే పూసల తాళ్ళు, గుర్రపు వెంట్రుకలతో పేనిన దారాలు ఒక్కోసారి బిగుసుకుపోయి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని కూడా గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి తమను ఎత్తుకోమని చెప్పేందుకు కూడా పిల్లలు ఏడుస్తుంటారు. తల్లి ఎత్తుకున్నప్పుడు వారికి సురక్షితమైన అనుభూతి కలుగుతుంది. కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిద్రపోతారు. ఎక్కువ మంది పిల్లలు అగైన్ ఇట్లా ఏడుస్తున్నప్పుడు అంటే ప్రతిసారి ఏడవటానికి కారణం ఫీడింగ్ అనే అనుకోకుండా వాళ్ళని కొద్దిగా కన్సోల్ చేయటము, ఫీడింగ్ అది ఇచ్చిన తర్వాత చిన్న పిల్లలకి ప్రాపర్గా ఇచ్చిన బర్పింగ్ అది చేయటం, అంటే వెనకాల తట్టటము అట్లా చేస్తాం కదా, అలా చేయటము. తర్వాత కొంతమందికి రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అట్లా ఏడవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే కింద బేబీ పిల్లో పెట్టేసి కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేసి అట్లా పడుకోబెడితే సో ఆ రిఫ్లెక్స్ ప్రాబ్లం అది కూడా కొంతవరకు తగ్గుతుంది అనమాట. సో ఈ కోలిక్ అనేది యూజువల్గా సెటిల్ అయిపోతుంది. అబ్డామినల్ కోలిక్ అనేది రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ అది కూడా ఫస్ట్లో ఉండొచ్చు, ఫస్ట్ 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఎక్కువ మంది పిల్లలకి రిఫ్లెక్స్ ప్రాబ్లం కూడా పెద్ద మెడిసిన్స్ ఏం వాడకుండానే సెటిల్ అయిపోవచ్చు. కొంతమందికి మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ అవి ఉన్నప్పుడు మాత్రం మిల్క్ అది మార్చటము, డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయటం అట్లా చేయాలి. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్చువల్గా ఒక 1-2 years ఏజ్ వచ్చేసరికి అవి కూడా సెటిల్ అయిపోతాయి. కేర్మని ఏడవటం అనేది చంటి పిల్లల భాష. ఇలాంటప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో గమనించి వారి అవసరాలను తీర్చాలి. అప్పుడే పసిపిల్లలు ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు సాధారణంగా ఆకలితో ఏడుస్తారు. ఇలాంటప్పుడు వారి ఆకలి తీర్చాలి. ఆకలి తీరితే ఏడుపు కూడా టక్కున ఆగిపోతుంది. పక్క తడిపినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వెంటనే శుభ్రం చేసి పొడి బట్టతో ఒళ్ళు తొడవాలి. దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూడాలి. చిన్నారి ఉండే గది మరీ ప్రకాశవంతంగానో లేదా చీకటిగానో ఉండకూడదు. గదిలో ఎక్కువ శబ్దాలు లేకుండా చూడాలి. చంటి పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు కూడా ఏడుస్తారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దగ్గరగా మసలుతుండాలి. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు పలుచని గుడ్డ ఒత్తిలాగా చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాగ్రత్తగా పట్టాలి. ఛాతీపై తరచుగా తట్టండి. ఇట్టే ఏడుపు మానతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చంటి పిల్లలు ఏడుపు మానకుండా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్కు చూపించటం మేలు.